మచ్చా నేనైతే మన జ్యోతిర్లింగాల్లో ఒకటైన రామేశ్వరం టెంపుల్ అయితే 3000లో కవర్ చేసినాం. అది ఎట్లనో చెప్తా విను. ఫస్ట్ అయితే మనం చెర్లపల్లి టు మండపం అయితే స్టేషన్ పోయిండే. అదైతే టికెట్ ప్రైస్ వచ్చేసి 800 ఉంటది. అక్కడ దిగినాక అక్కడ నుంచి బస్సు ద్వారా వెళ్ళాలి. అది టికెట్ 35 ఉండే. అక్కడ నుంచి సీదా మనల్ని టెంపుల్ దగ్గర అయితే దించుతుంది బస్. అక్కడ దిగినాక మనం దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ దర్శనం అయితే అలాగుంటది. అది ఎట్లనో కావాలంటే కామెంట్ చేయండి. దీని గురించి అయితే వేరే వీడియో చేద్దాం. మనమైతే దర్శనం అయిపోయినాక అక్కడ నుంచి అయితే దగ్గరలో ఉన్న విజిటింగ్ ప్లేసెస్ అయితే చూడాల్సి ఉంటది. అక్కడైతే ప్యాకేజ్ లాగా ఆటో వాళ్ళు చెప్తా ఉంటారు. మనమైతే అది తీసుకోవద్దు. మేమైతే షేరింగ్ ఆటో తీసుకున్నాం. అదే 250 పర్ పర్సన్ కి పడ్డది. అక్కడ నుంచి అయితే మనకు ధనుష్కోడి తీసుకుపోతాడు. ధనుష్కోడి వెళ్లే దారి మధ్యలోనే మనకు మన విభీషణ్ టెంపుల్, ఫ్లోటింగ్ స్టోన్ అయితే ఉంటాయి. కూలిపోయిన చర్చ్ అండ్ స్టేషన్ అయితే రోడ్ మధ్యలో ఉంటాయి. అవైతే చూసుకోండి. ఆటో వాడు అయితే ఆపమంటే ఆపుతాడు. అవి కవర్ చేసుకున్నాక సీదా ధనుష్కోడి అయితే వెళ్ళిపోతారు. అక్కడైతే బీచ్, ధనుష్కోడి లొకేషన్ అయితే చూసుకొని మీరైతే రిటర్న్ అయిపోండి. డైరెక్ట్ గా తీసుకొచ్చి టెంపుల్ ముంగట అయితే దింపుతాడు ఆటో వాడు. అక్కడ దిగినాక మనకైతే ఇంకా రామతీర్థం, లక్ష్మణ్ తీర్థం, పంచముఖి హనుమాన్ అండ్ ఇస్కాన్ టెంపుల్ అయితే అక్కడ నుంచి దగ్గరనే ఉంటాయి. 1 కిలోమీటర్ అట్లా ఉంటాయి. మ్యాప్ పెట్టుకోండి. నడుచుకుంటూ పోండి. నడుచుకుంటూ పోనీకి ట్రై చేయండి. మేమైతే నడుచుకుంటూ పోయి చూసేసినాం అవన్నీ. అవన్నీ పక్క పక్కకే ఉంటాయి. ఒకదానికి ఒకటి దగ్గరలో ఉంటాయి. అవైతే చూసుకొని అట్లే నడుచుకుంటూ వెళ్తే మనకు బస్ స్టాండ్ బి దగ్గరనే. బస్ ఎక్కేసి మేమైతే మండపం వచ్చేసినాం. మండపం వచ్చేసి ట్రైన్ ఎక్కేసి సీదా సికింద్రాబాద్ వచ్చేసినాం. ఇక్కడైతే మనకి ట్రైన్ టికెట్ వచ్చేసి 800 పడ్డది. అండ్ అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 35 అండ్ ఆటో వన్ అయితే 250 పర్ పర్సన్ కి పడ్డది. ఇవైతే 1085 అవుతుంది. రిటర్న్ బి 1085 అవుతుంది. అంటే 2170. ఇంకా మనకి ఫుడ్ ప్లస్ అదర్ ఎక్స్పెన్సెస్ చూసుకుంటే 800 అవుతుంది. టోటల్ వచ్చేసి మనకి 3000 లో కవర్ అయిపోతుంది.